హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఈథేన్. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే లెసన్లోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మరి ఈథేన్ అనేది ఆల్కేన్కి సంబంధించినటువంటి కాంపౌండ్. సో ఆల్కేన్స్లో మిథేన్, ఈథేన్, ప్రొపేన్ ఇలా వస్తాయి కదండి. వాటిలో ఈథేన్ అనేది ఆల్కేన్కి సంబంధించినటువంటి కాంపౌండ్. మరి ఈథేన్ ఫార్ములా ఏంటి అని మనం గమనిస్తే C2H6 దీన్ని ఈథేన్ అంటాం, లేదా దీన్ని సమ్టైమ్స్ ఇలా రాస్తుంటాం CH3 బాండ్ CH3. సో ఇదైనా కరెక్టే. 2 కార్బన్లు 6 హైడ్రోజన్లు, సో 2 కార్బన్ 6 హైడ్రోజన్స్, ఈథేన్. సో మరి ఈథేన్ గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ అంటే, మనకు ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసిన రకంగా బెంజిన్ ప్రిపరేషన్ చూసాము, ఆల్కైన్ అంటే ఆల్కైన్కి సంబంధించి ఎస్టిలిన్ చూసాము, ఆల్కేన్కి సంబంధించి ఇథిలిన్ చూసాము. ఇక రిమైనింగ్ మిగిలిపోయింది ఆల్కేన్. ఆల్కేన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్గా మనము ఈథేన్ తీసుకొని చెప్తుంటాం. మరి ఆల్కేన్ గురించి ఏదైనా ఒక ఆల్కేన్ కాంపౌండ్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ రాయండి అంటే మనం రాసేది ఈథేన్ గురించి రాస్తాం. మరి ఈథేన్ యొక్క యూజెస్ చూస్తే మనం ఎందుకు దీని గురించి ఒకసారి డిస్కస్ చేయాలని గమనిస్తే, సో ఇది దీనివల్ల యూజెస్ మనం గమనిస్తే, ఎల్పిజి గ్యాసెస్, ఎల్ఎన్జీలలో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపౌండ్ అనమాట. సో ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, సో ఇలాంటి గ్యాసెస్లో వన్ ఆఫ్ ది కాంపోనెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్. ఈథేన్ అనేది ఎల్పిజిలో కానీ ఎల్ఎన్జీలో కానీ మనం గమనించవచ్చు. సో వీటిల్లో ఉన్నటువంటి గ్యాసెస్లో, నెంబర్ ఆఫ్ గ్యాసెస్లో ఈథేన్ అనేది ఒక గ్యాస్. అండ్ యాక్ట్ యాజ్ ఫ్యూయల్ ఇన్ ఏరోస్పేస్, రాకెట్స్ ఎట్సెట్రా. సో మన ఏరోస్పేస్లో యూజ్ చేసేటువంటి రాకెట్స్ ఇలాంటి వాటిల్లో ఈ ఈ ఈథేన్ అనేది ఫ్యూయల్గా కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇథిలిన్ ప్రిపరేషన్లో కూడా యూజ్ అవుతుంది. ఇథిలిన్ ప్రిపరేషన్, సో ఇథిలిన్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. మీరు ఆ క్లాస్ అనుకుంటే అక్కడ ఒకసారి వినొచ్చు అనమాట. ఇథిలిన్ ప్రిపరేషన్. సో ఇథిలిన్ ఎందుకు యూజ్ చేస్తామంటే, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ పర్పస్ ఉన్నాయి. ఇన్ ఇండస్ట్రియల్ పర్పస్ సో ఇండస్ట్రియల్గా మనము ఇథిలిన్ ప్రిపేర్ చేస్తే ఇథిలిన్ నుంచి నెంబర్ ఆఫ్ ఇథైల్, లైక్ ఇథిలిన్ క్లోరైడ్, ఇథిలిన్ బెంజిన్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి వాటి నుంచి పాలిమర్స్ ప్రిపరేషన్లో మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్లా ఇథిలిన్ ప్రిపరేషన్లో కూడా మనకు ఈథేన్ అనేది యూజ్ అవుతుంది. కాకపోతే ఇథిలిన్ ప్రిపరేషన్ అనేది మనము ఈథేన్ ప్రాపర్టీస్లో మనకున్నటువంటి సిలబస్లో మనం గమనించము. సో దాన్ని ఇగ్నోర్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, మరి ఈ ఈథేన్ మనం ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, మనకు ఇక్కడ అకార్డింగ్ టు అవర్ సిలబస్ 5 ప్రిపరేషన్స్ ఇచ్చారు. ప్రిపరేషన్స్ చూస్తే 5 ప్రిపరేషన్స్ ఉన్నాయి, కానీ ప్రాపర్టీస్ మాత్రం ఒక 3 ఉన్నాయి అకార్డింగ్ టు అవర్ సిలబస్. సో మన సిలబస్లో ఈథేన్ యొక్క ప్రిపరేషన్స్ 5 ఉన్నాయి. ఈ 5 కూడా మనం గమనిస్తే, ఫస్ట్ది డీకార్బాక్సిలేషన్. సో డీకార్బాక్సిలేషన్ అంటే ఏంటండి, కార్బాక్సిలిక్ గ్రూప్ను రిమూవ్ చేయడం. సో కార్బాక్సిలేషన్ అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ను యాడ్ చేయడం, డీకార్బాక్సిలేషన్ అంటే కార్బాక్సిలిక్ గ్రూప్ను రిమూవ్ చేయడమే డీకార్బాక్సిలేషన్. సో ఇది ఎక్కడ మనం గమనించుంటాము అంటే, బెంజిన్ ప్రిపరేషన్ చెప్పేటప్పుడు బెంజిన్కు ఉన్న 2 ప్రిపరేషన్ మెథడ్లో ఒక మెథడ్ ఇది గమనించుంటాము. ఇది మనము క్లాస్లో మన ఛానల్లో అయితే ప్రీవియస్లో చెప్పాము. ఒకసారి బెంజిన్ ప్రిపరేషన్ మెథడ్స్ చూస్తే మీరు అక్కడ గమనించవచ్చు. సో ఒకసారి ఇక్కడ బెంజిన్ ప్రిపరేషన్ మెథడ్ గమనిస్తే ల్యాబొరేటరీ మెథడ్ అని ఉంది కదండి. ఈ ల్యాబొరేటరీ మెథడ్లో డీకార్బాక్సిలేషన్ చూస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ బెంజిన్ పైన సోడియం ఓయేట్ ఉంది. సో దీన్ని సోడియం బెంజోయేట్ అంటాం. ఈ సోడియం బెంజోయేట్ను సోడా లైమ్తో హీట్ చేస్తుంటే NaOH + CaO మిక్చర్ని మనం సోడా లైమ్ అంటున్నాం. ఈ సోడా లైమ్తో మిక్చర్తో హీట్ చేస్తుంటే ఇదంతా రిమూవ్ అయిపోయి రిమైనింగ్ ఈ బెంజిన్ మిగిలిపోయింది.
సో ఈ రిమైనింగ్ ఈ బెంజిన్ మిగిలిపోయింది, Na2CO3 రిలీజ్ అయింది. ద సేమ్ వే ఇక్కడ ఈ బెంజిన్ బదులు ఇథైల్ పెట్టామనుకోండి, ఇథైల్ గ్రూప్. సో ఇథైల్ గ్రూప్ అంతా సపరేట్ అయిపోతుంది, ఈ సోడియం కార్బోనేట్ సపరేట్ అయిపోయి ఇథైల్ కాస్త ఇక్కడ ఈథేన్గా ఫామ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే సేమ్ ప్రిపరేషన్ మెథడ్ మనం ఇప్పుడు ఈథేన్కి చేయబోతున్నాం. సో డీకార్బాక్సిలేషన్. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అంటే సోడియం ఇథనోయేట్ తీసుకుంటాం. సోడియం ఇథనోయేట్, sodium ethanoate is heated with soda lime. Sodium ethanoate is heated with soda lime to form ethane. సేమ్ బెంజిన్ ప్లేస్లో మనకు ఇక్కడ ఈథేన్ వస్తుంది, అంతే, అంతకుమించి వేరేది ఏం లేదండి. వెరీ సింపుల్. సోడియం ఇథనోయేట్ తీసుకుంటున్నాను నేను. సోడియం ఇక్కడ ఇథైల్ గ్రూప్ తీసుకుంటున్నాం, C2H5. అప్పుడు ఇది సోడియం ఇథనోయేట్ కాదు, సోడియం ప్రొపనోయేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 కార్బన్లు, ఇది ఒకటి, 3 కార్బన్లు. సో అందుకోసం దీన్ని నేమింగ్ ఎలా ఇస్తున్నా అంటే సోడియం ప్రొపనోయేట్. సోడియం ప్రొపనోయేట్ తీసుకుంటున్నా. ఈ సోడియం ప్రొపనోయేట్ను సోడా లైమ్తో హీట్ చేస్తున్నా. సోడా లైమ్ అంటే ఏంటండి, NaOH ప్లస్ CaO మిక్చర్ను మనం ఏమంటామంటే సోడా లైమ్ అంటాం. దీన్ని సోడా లైమ్ అంటాం. ఈ సోడా లైమ్తో ఏం చేయాలా, హీట్ చేస్తున్నా. సోడియం ప్రొపనోయేట్ను, దీని పేరు ఏంటండి, సోడియం ప్రొపనోయేట్. సోడియం ఇక్కడ 2 కార్బన్లు, ఇక్కడ ఒకటి, 3, ఇది OH. సో సోడియం ప్రొపనోయేట్ గ్రూప్ను సోడా లైమ్తో హీట్ చేస్తుంటే ఈ సోడియం Na2 డీకార్బాక్సిలేషన్ కదండి, అంటే ఇది కార్బాక్సిలిక్ గ్రూప్, దాన్ని రిమూవ్ చేయాలి. సో Na2COO, C ఇక్కడ 2 ఓలు, ఇక్కడ OH నుంచి 1 ఓ, మొత్తం 3 ఓలు, CO3గా రిమూవ్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, హైడ్రోజన్ మిగిలింది. ఈ CaO అనేది రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. సో ఈ హైడ్రోజన్ అనేది ఈ గ్రూప్ ప్లేస్లో అడిషన్ అవుతుంది. ఈ Na పోయింది, COO పోయింది. సో ఇక్కడ బాండ్ ఒకటి మిగిలింది, ఆ బాండ్ దగ్గరికి ఈ హైడ్రోజన్ వచ్చి యాడ్ అవుతుంది. అప్పుడు ఎలా ఉంటుంది చూడండి, C2H5 బాండ్ H. C2H5 బాండ్ H ఏమనొచ్చండి, దీన్ని C2H6 అని రాయచ్చా, C2H6. సో C2H6 అంటే ఏంటండి, ఈథేన్. సో ఈథేన్ అనేది ప్రిపేర్ చేసాం. సో ఇక్కడ సోడియం కార్బోనేట్ సపరేట్ అయిపోయింది, సోడియం కార్బోనేట్. సేమ్ బెంజిన్లో మీరు బెంజిన్ ప్రిపరేషన్ కనుక నేర్చుకుంటే ఇది వచ్చేసినట్టే, ఇది నేర్చుకుంటే బెంజిన్ ప్రిపరేషన్ వచ్చినట్టే. సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇథైల్ పొజిషన్లో బెంజిన్ పెడితే ఇక్కడ బెంజిన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఇథైల్ పెట్టాం కాబట్టి ఈథేన్ ఫామ్ అయింది, అంతే. దట్స్ ఇట్, వెరీ సింపుల్ ప్రిపరేషన్. సో నెక్స్ట్ 1 మోర్ ప్రిపరేషన్ చూస్తే లైక్ హైడ్రోజనేషన్. ఈ హైడ్రోజనేషన్ కూడా మనము అస్టిలిన్ ప్రాపర్టీస్లో చూసింటాము, ఇథిలిన్ ప్రాపర్టీస్లో చూసింటాము. ఇథిలిన్ అస్టిలిన్ ప్రాపర్టీసే ఈ ఈథేన్ ప్రిపరేషన్. సో అవి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో దీన్ని రిడక్షన్ అని కూడా అనొచ్చు అనమాట. హైడ్రోజన్స్ని యాడ్ చేయడాన్ని రిడక్షన్ అంటాం. దీన్ని సబాటియర్ సెండరన్ అనే సైంటిస్టులు, 2 సైంటిస్టులు కనుక్కున్నారు కాబట్టి దీన్ని సబాటియర్ సెండరన్ రిడక్షన్ అని కూడా అంటాం. సబాటియర్ సెండరన్ రిడక్షన్స్, రిడక్షన్. సో అన్నీ ఒకటే అండి, హైడ్రోజనేషన్ అన్నా, రిడక్షన్ అన్నా, సబాటియర్ సెండరన్ రిడక్షన్ అన్నా, ఇదంతా కూడా ఒకటే మెథడ్. మనం గమనించవచ్చు. సో ఇది మనము ఆల్రెడీ అస్టిలిన్, ఇథిలిన్ ప్రాపర్టీస్లో చూసింటాము. ఒక్కసారి మీరు అది గమనిస్తే అస్టిలిన్, ఇథిలిన్ ప్రాపర్టీస్ ఇక్కడ చూడండి. అస్టిలిన్ ప్రాపర్టీ, ఈ అస్టిలిన్ ప్రాపర్టీలో ఏం జరిగింది,
ఈ అస్టిలిన్ ప్రాపర్టీస్లో ఏం జరిగింది అంటే హైడ్రోజనేషన్ చేసాం. అస్టిలిన్ హైడ్రోజన్ చేస్తే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం మనకు ఫస్ట్ ఇథిలిన్ ఫామ్ అయింది. ఇథిలిన్ మళ్ళీ నికెల్ ప్లాటినం ప్రెజెన్స్లో హైడ్రోజన్ చేస్తే ఈథేన్ ఫామ్ అయింది. అంటే ఇది ఈథేన్ ప్రిపరేషన్ చెప్పొచ్చు కదండి. సో ఇది అస్టిలిన్లో. అదే ఇథిలిన్లో మనం ఏం చెప్పామండి, సేమ్ అదే రియాక్షన్ చెప్పాం. ఇథిలిన్లో కూడా హైడ్రోజనేషన్ చేసినాం. సో ఇథిలిన్ హైడ్రోజనేషన్ చేస్తే నికెల్ లేదా ప్లాటినం లేదా పెలాడియం ప్రెజెన్స్లో ఈథేన్ ఫామ్ అయింది. సో అంటే ఇది కూడా ఈథేన్ ప్రిపరేషన్. కాబట్టి మనము ఈ సబాటియర్ సెండరన్ రిడక్షన్ అంటే ఏదో కాదు, అస్టిలిన్ ఇథిలిన్లో మనం చెప్పుకున్నటువంటి హైడ్రోజనేషన్ ప్రాపర్టీసే. సో ఇక్కడ నేను ఇథిలిన్ తీసుకుంటున్నాను, CH2 డబుల్ బాండ్ CH2 ఇథిలిన్ ఆన్ హైడ్రోజనేషన్ చేస్తున్నాను ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నికెల్ ఆర్ ప్లాటినం ఆర్ పెల్లాడియం. తీసుకుంటే ఒక హైడ్రోజన్ ఇక్కడ, ఒక హైడ్రోజన్ ఇక్కడ అడిషన్ అవుతుంది, ఒక బాండ్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయేసి CH2 బాండ్ H, 2 బాండ్ల బదులు ఒక బాండ్, మళ్ళీ CH2 బాండ్ H. సో దీన్ని ఏం రాయొచ్చండి, CH3 బాండ్ CH3 రాయొచ్చు కదా. సో CH3 బాండ్ CH3. సో దీన్ని ఏం రాయొచ్చండి, C2H6 అని రాయొచ్చు కదా. C2H6 అంటే ఈథేన్ ఫామ్ అయింది. అంటే హైడ్రోజనేషన్ చేస్తే, హైడ్రోజనేషన్ అంటే ఏంటి, యాడింగ్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈజ్ నథింగ్ బట్ హైడ్రోజనేషన్. దాన్ని రిడక్షన్ అంటాం. ఇది సబాటియర్ శాండ్రన్ని ఇద్దరు సైంటిస్టులు ఫైండ్ అవుట్ చేశారు కాబట్టి దీన్ని సబాటియర్ శాండ్రన్ రిడక్షన్ కూడా అంటాం. సో ఇది నేమ్ రియాక్షన్గా చెప్పుకోవచ్చు మనం. సో ఇదేంటండి ఇథిలిన్, ఇది హైడ్రోజన్. సో నెక్స్ట్ వన్ మోర్ రియాక్షన్ చూస్తే, వన్ మోర్ ప్రిపరేషన్ మెథడ్ చూస్తే, అది కూడా మనము లైక్ అస్టిలిన్ ప్రిపరేషన్ చూసేటప్పుడు చూసింటాం, ఆ రకంగా ఉంటుంది. అదే ఏంటంటే ఉర్జు రియాక్షన్. ఇది ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్, ఉర్జు రియాక్షన్. సో ఉర్జు రియాక్షన్ మనము ఈథేన్ ప్రిపేర్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఇది నేమ్ రియాక్షన్. ఉర్జు అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి ఇది ఒక నేమ్ రియాక్షన్. సో ఉర్జు రియాక్షన్లో మనం ఏం చేస్తున్నామంటే ఈథేన్ ప్రిపేర్ చేస్తున్నాం. ఉర్జు రియాక్షన్లో మనం ఈథేన్ ఎలా ప్రిపేర్ చేస్తాం గమనిస్తే, మిథైల్ అయోడైడ్ నుంచి, నాట్ ఓన్లీ మిథైల్ అయోడైడ్, ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కైల్ హ్యాలైడ్ ఈజ్ heated with sodium powder, in presence of dry ether, to form hydrocarbon. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఫామ్ చేయటువంటి హైడ్రోకార్బన్ ఏంటంటే ఈథేన్. మనం ఈథేన్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఈథేన్ అని రాస్తాం. సో ఆల్కైల్ హ్యాలైడ్కు జనరల్ ఫార్ములా RX. ఆర్ అంటే ఆల్కైల్ గ్రూపు, ఎక్స్ అంటే హ్యాలోజన్ గ్రూపు. సో నేనేం రాస్తున్నా అంటే, ఇది ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ ఆర్ అంటే మిథైల్ ఉండొచ్చు, ఇథైల్ ఉండొచ్చు, ప్రొపైల్ ఉండొచ్చు, సో ఎట్సెట్రా ఇలా ఏమైనా ఉండొచ్చు. హ్యాలోజన్స్ అంటే ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను ఏవైనా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే, బిఫోర్ గోయింగ్ టు ఈథేన్ ప్రిపరేషన్ నేను ఇక్కడ ఒక జనరల్ ఫామ్లో రాస్తున్నాను. ఆల్కైల్ హ్యాలైడ్ను సోడియం పౌడర్తో రియాక్ట్ చేస్తుంటే ఏం జరుగుతుంది, ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ప్రెజెన్స్లో హీట్ చేస్తుంటే ఇక్కడ 2 హ్యాలోజన్స్ ఉన్నాయి కదండి. ఈ 2 హ్యాలోజన్స్ 2 సోడియమ్స్ 2 సోడియం హ్యాలైడ్స్గా రిమూవ్ అయిపోతూ ఉంటాయి. ఇంకా రిమైనింగ్ మనకు మిగిలింది 2 ఆల్కైల్ గ్రూప్స్ మిగిలాయి. సో 2 ఆల్కైల్ గ్రూప్స్ ఒకదానితో ఒకటి బాండ్ అయిపోయి ఒక హైడ్రోకార్బన్ ఫామ్ అవుతుంది.
ఇది జనరల్ ఫార్ములా. సో ఈ ఫార్ములా మీకు అర్థమైపోయింది అంటే, ఈ జనరల్ ఈక్వేషన్ మీకు అర్థమైపోయింది అంటే, మనము దీన్ని బేస్ చేసుకొని ఏ ఆల్కేన్ అయినా ప్రిపేర్ చేయొచ్చు, ఎనీ ఆల్కేన్ ప్రిపేర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మనం ప్రిపేర్ చేయాల్సింది ఏంటి, లైక్ ఈథేన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఈథేన్కి సంబంధించినటువంటి కాంపౌండ్స్ నేను తీసుకుంటాను. సో ఆల్కైల్ హ్యాలైడ్లు ఇక్కడ 2 తీసుకోవాలి. సో అందుకోసం నేను ఈథేన్ ప్రిపరేషన్ కోసం 2 ఆల్కైల్ హ్యాలైడ్ లాగా 2 మిథైల్ అయోడైడ్లు తీసుకుంటున్నాను. లైక్ CH3I, ఇది ఒక మిథైల్ అయోడైడ్. సో ఇలాంటివి నేను ఎన్ని తీసుకుంటున్నాను అండి, 2 తీసుకుంటాను మిథైల్ అయోడైడ్. ఇంకొక మిథైల్ అయోడైడ్ తీసుకుంటున్నాను, మిథైల్ అయోడైడ్. 2 మిథైల్ అయోడైడ్లు తీసుకున్నాను. దేంతో రియాక్ట్ చేయాలండి, సోడియంతో రియాక్ట్ చేయాలి. సో సోడియంతో రియాక్ట్ చేస్తున్నా. సోడియంతో రియాక్ట్ చేయాలా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ప్రెజెన్స్లో హీట్ చేస్తున్నా. హీట్ చేస్తుంటే ఈ 2 సోడియంస్ ఈ 2 అయోడిన్స్ని తీసేసుకొని 2 NaIగా సపరేట్ అయిపోతుంది. 2 సోడియం అయోడైడ్గా సపరేట్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏంటంటే ఈ మిథైల్, ఇది మిథైల్, 2 మిథైల్ గ్రూపులు మిగిలిపోయాయి. ఇదొక మిథైల్, ఇదొక మిథైల్ మిగిలిపోయాయి. ఈ 2 మిథైల్ మధ్య ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే CH3 బాండ్ CH3నే కదండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు, C2H6 రాయొచ్చు. సో అంటే ఈథేనే కదండి. ఈథేన్ ప్రిపేర్ చేసాము, ఈథేన్ ఫామ్ అయింది. అంటే మిథైల్ అయోడైడ్ను సోడియం పౌడర్తో డ్రై ఈథర్ ప్రెజెన్స్లో హీట్ చేస్తే మనకు ఈథేన్ ఫామ్ అయింది. దిస్ ఈజ్ ఉడ్జ్ రియాక్షన్. ఇది ఉడ్జ్ రియాక్షన్, వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. గతంలో కూడా చాలాసార్లు అడిగినటువంటి రియాక్షన్. 2 మార్క్స్కి అయినా అడగచ్చు, 4 మార్క్స్కి అయినా అడగచ్చు, 8 మార్క్స్లో అయినా కూడా దీన్ని అడగచ్చు. సో ఇది ఈథేన్ ప్రిపరేషన్ మెథడ్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెథడ్స్, ఉడ్జ్ రియాక్షన్. అంటే ఆల్కైల్ హ్యాలైడ్ను సోడియంతో రియాక్ట్ చేస్తుంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ హీట్ చేస్తుంటే మనకు ఒక ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం మిథైల్ అయోడైడ్ తీసుకొని సోడియంతో రియాక్ట్ చేస్తుంటే ఈథేన్ అనేది ఫామ్ అయింది. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ ఈథేన్ ఇన్ ఉడ్జ్ రియాక్షన్. ఓకే, ఈ ఉడ్జ్ రియాక్షన్, ఈ మెథడ్ మనం గమనిస్తే మనము అస్టిలిన్ ప్రిపరేషన్లో కూడా ఇలాంటి మెథడ్, సిమిలర్ మెథడ్ ఒకటి చూసాము. అదేంటంటే ఫ్రమ్ అయోడో ఫామ్ నుంచి అస్టిలిన్ ప్రిపేర్ చేయడం. సో అయోడో ఫామ్ CH3 6Ag. సో ఈ 2 కూడా సిల్వర్ అయోడైడ్ లాగా సపరేట్ అయిపోయాయి, అస్టిలిన్ ఫామ్ అయింది. సేమ్ అంతే కదండి ఇక్కడ కూడా. సో అక్కడ సిల్వర్ అయోడైడ్, ఇక్కడ మిథైల్ అయోడైడ్ తీసుకున్నాము, సిల్వర్తో రియాక్ట్ చేసాం. ఇక్కడ క్లోరోఫామ్, అయోడోఫామ్ తీసుకున్నాం, CH3. ఇక్కడ CH3I. సో ఇది మిథైల్ అయోడైడ్, ఇక్కడ అయోడోఫామ్, ఇక్కడ సిల్వరు, ఇక్కడ సోడియం. ఇక్కడ హీట్ చేస్తున్నాము, అస్టిలిన్ ఫామ్ అయింది. ఇక్కడ హీట్ చేస్తున్నాము, ఈథేన్ ఫామ్ అయింది. సేమ్ సిమిలర్ అనమాట. కాకపోతే అది ఉడ్జ్ రియాక్షన్ కాదు, ఇది ఉడ్జ్ రియాక్షన్. ఆల్కేన్స్ను ప్రిపేర్ చేసినటువంటి హైడ్రోకార్బన్ అయినటువంటి ఆల్కేన్స్ను ప్రిపేర్ చేసినటువంటి రియాక్షన్ ఉడ్జ్ రియాక్షన్. కానీ ఇక్కడ ఇది ఆల్కైన్ అనమాట. అయోడోఫామ్ నుంచి క్లోరోఫామ్ యొక్క క్లోరోఫామ్లో ఉన్నటువంటి క్లోరిన్ అయోడిన్తో రీప్లేస్ చేస్తే ఫామ్ అయ్యేది అయోడోఫామ్. అయోడోఫామ్ నుంచి మనము అస్టిలిన్ను ప్రిపేర్ చేసాం. సో ఏ స్మాల్ డిఫరెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ చూస్తే మనము ఈథేన్ యొక్క నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ మనం గమనిస్తే ఫ్రమ్ ఇథైల్ అయోడైడ్ను రిడక్షన్ చేయడం, రిడక్షన్ ఆఫ్ ఇథైల్ అయోడైడ్ను రిడక్షన్ చేయడం. సో ఇథైల్ అయోడైడ్ అంటే ఏంటంటే C2H5I. ఇది ఒక ఇథైల్ అయోడైడ్. దీన్ని రిడక్షన్ చేయాలి. రిడక్షన్ అంటే ఏం చెప్పామండి, హైడ్రోజన్స్ని యాడ్ చేయడం. ఇక్కడ నేను 2 హైడ్రోజన్స్ని యాడ్ చేస్తున్నా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ ప్లస్ HCl ప్రెజెన్స్లో ఇథైల్ అయోడైడ్కు నేను హైడ్రోజన్స్ని యాడ్ చేస్తున్నాను, అంటే రిడక్షన్ అనమాట. సో ఈథేన్ ఈజ్ ప్రిపేర్డ్ బై రిడక్షన్ ఆఫ్ ఇథైల్ అయోడైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అండ్ HCl. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 2 హైడ్రోజన్లు ఉన్నాయి. ఈ 2 హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ ఇక్కడ అటాచ్ అయిపోతుంది, ఈ అయోడిన్ రిలీజ్ అయిపోయేసి HIగా మారిపోతుంది.
రెండు హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ ఇక్కడ రీప్లేస్ అవుతుంది, సబ్స్టిట్యూట్ అవుతుంది. C2H5H రెండు హైడ్రోజన్స్లో ఒక హైడ్రోజన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ అయింది. ఇంకా అయోడిన్ బయటికి పోయింది, ఇక్కడ ఒక హెచ్ మిగిలింది. సో బయటికి పోయిన ఆ అయోడిన్ ఇక్కడ మిగిలిపోయిన హెచ్ రెండు కలిసిపోయి హెచ్ఐగా మారిపోతాయి, హైడ్రోజన్ అయోడైడ్గా మారిపోతుంది. సో C2H5H నేను ఎలా రాయొచ్చు? C2H6 రాయొచ్చు కదండి. C6 అంటే ఇది ఈథేన్ ప్రిపరేషన్ జరిగింది. సో ఇదేంటంటే ఇథైల్ అయోడైడ్. సో ఇథైల్ అయోడైడ్ను రిడక్షన్ చేస్తుంటే ఇథైల్ అయోడైడ్ను రిడక్షన్ చేస్తుంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ HCl మనకు ఈథేన్ అనేది ఫామ్ అయింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఈథేన్. ఇంకొక లాస్ట్ ప్రిపరేషన్ మెథడ్ చూస్తే దట్ ఈస్ నథింగ్ బట్ కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్. అంటే ఎలక్ట్రోలైసిస్ అంటే ఎలక్ట్రిసిటీని పంపించి కాంపౌండ్ని బ్రేక్ చేయడం. ఎలక్ట్రోలైసిస్, బ్రేకింగ్ ఏ కాంపౌండ్. సో నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్ చూస్తే కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్. సో ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటి అంటే బ్రేకింగ్ ఏ కాంపౌండ్ బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీని ఏదైనా ఒక కాంపౌండ్కి పంపించి అప్లై చేసి ఆ కాంపౌండ్ బ్రేక్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైసిస్ అంటాం. సో దీన్ని కోల్ బేస్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి దీన్ని కోల్ బేస్ ఎలక్ట్రోలైసిస్ అంటున్నాము. ఇది ఒక నేమ్ రియాక్షన్, ఎందుకు కోల్ బే అనే సైంటిస్ట్ నేమ్ మీదుగా వచ్చింది కాబట్టి. మరి ఈ మెథడ్లో మనం ఏం చేస్తాము అంటే ఈథేన్ ప్రిపేర్ చేస్తాం. సో ఎలక్ట్రిసిటీని పంపించి ఒక కాంపౌండ్ బ్రేక్ చేయాలి. మరి ఆ బ్రేక్ చేసే కాంపౌండ్ ఏంటంటే పొటాషియం అసిటేట్. సో CH3COO అంటే అసిటేట్, ఇక్కడ పొటాషియం పెట్టామంటే అది పొటాషియం అసిటేట్ అవుతుంది. సో ఈ పొటాషియం అసిటేట్ని మనం బ్రేక్ చేయబోతున్నాం ఇన్ ఆక్వియస్ కండిషన్. ఆక్వియస్ పొటాషియం అసిటేట్. ఆక్వియస్ అంటే వాటర్. సో వాటర్ ప్రెజెన్స్లో వాటరిష్గా లిక్విడ్ టైప్లో ఈ పొటాషియం అసిటేట్ను ఎలక్ట్రోలైసిస్ చేయబోతున్నాను. దీన్ని బ్రేక్ చేయడం వల్ల మనకు ఈథేన్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సో ఆక్వియస్ పొటాషియం అసిటేట్ని తీసుకుంటున్నాను. ఆక్వియస్ అంటున్నాను కాబట్టి వాటర్. సో 2 యూనిట్స్ 2 మోల్స్ తీసుకుంటున్నాను. తీసుకొని నేను దీన్ని ఏం చేయాలా? ఎలక్ట్రోలైసిస్ చేయాలి. సో ఎలక్ట్రిసిటీని పంపిస్తుంటే ఈ CH3లు 2 ఉన్నాయి కదండి, ఇక్కడ CH3లు 2 ఉన్నాయి. సో 2 CH3లు బ్రేక్ అయిపోయేసి, అంటే ఇది బ్రేక్ అయిపోతుంది, మొత్తం ఈ కాంపౌండ్ బ్రేక్ అయిపోతుంది. 2 CH3లు ఇలా ఫామ్ అవుతాయి. ఇక్కడ COO ఉన్నాయి కదండి, ఈ 2 COO అంటే CO2. సో 2 CO2లు ఫామ్ అవుతాయి. సో ఎన్ని మొత్తం ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 CO2లు ఫామ్ అవుతాయి. ఇంకా 2 పొటాషియంలు ఉన్నాయి కదండి, ఆ 2 పొటాషియంలు ఏం జరుగుతుంది అంటే ఇందులోంచి 2 OHలను తీసుకొని అంటే H2O నేను ఇలా రాస్తా, OH H2O. సో దీంట్లోంచి ఇలాంటి 2 H2Oలు కాబట్టి 2 OHలు ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి 2 పొటాషియంలు, ఇక్కడ నుంచి 2 OHలు 2 కలిసిపోయి 2 పొటాషియం హైడ్రాక్సైల్ ఫామ్ అవుతాయి. ఇంకా మిగిలిపోయి ఏంటి? 2 హైడ్రోజన్లు. ఈ 2 హైడ్రోజన్లు H2గా సపరేట్ అయిపోతాయి. అంటే ఓవరాల్గా ఇక్కడ చూడండి, ఇది ఒక CH3 అనే కాంపౌండ్ ఫామ్ అయింది. ఇదే నథింగ్ బట్ ఈథేన్. ఇది ఈథేన్, ఇది కార్బన్ డైఆక్సైడ్, ఇది పొటాషియం హైడ్రాక్సైడ్, ఇది హైడ్రోజన్. సో ఈ 2 కూడా ఎక్కడ ఫామ్ అవుతాయంటే యానోడ్ దగ్గర ఈ 2 ఫామ్ అవుతాయి. సో ఎలక్ట్రోలైసిస్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, యానోడ్ క్యాథోడ్ అనేసి. సో యానోడ్ దగ్గర ఈథేన్ ఫామ్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర పొటాషియం హైడ్రాక్సైడ్ హైడ్రోజన్స్ ఫామ్ అవుతుంటాయి. సో మీకు ఈ యానోడ్ క్యాథోడ్ గుర్తుంటే రాయండి, లేకుంటే ఇగ్నోర్ చేసేసి మనము ఎలక్ట్రోలైసిస్ చేసేటువంటి ఈ పొటాషియం అసిటేట్ను ఆక్వియస్ కండిషన్లో తీసుకొని ఎలక్ట్రిసిటీ పంపించడం కాబట్టి ఈథేన్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, పొటాషియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ ఫామ్ అవుతుంది అని రాస్తే చాలు. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. పొటాషియం అసిటేట్ 2 యూనిట్స్ తీసుకున్నాం, 2 యూనిట్స్ వాటర్ ఉంది. సో 2 CH3లు ఉన్నాయి కాబట్టి 2 CH3లు ఇలా ఫామ్ అవుతాయి ఈథేన్గా. సో ఇక్కడ COO అంటే CO2, ఇలాంటి CO2లు 2 వస్తాయి కాబట్టి 2 CO2లు ఫామ్ అయ్యాయి. తర్వాత ఇక్కడ 2 పొటాషియంలు మిగిలిపోయినాయి, ఇక్కడ 2 OHలు ఉన్నాయి. సో ఈ 2 పొటాషియంలు 2 OHలు కలిసిపోయి 2 పొటాషియం హైడ్రాక్సైడ్లు ఫామ్ అవుతున్నాయి.
అండ్ ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది, 2 హైడ్రోజన్లు మిగిలిపోయి ఆ 2 హైడ్రోజన్లు ఇలా రాసాం. సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ది ఈథేన్. సో ఒకసారి ప్రిపరేషన్ మెథడ్స్ అన్ని గమనిస్తే, సో ఈథేన్ అనేది ఒక ఆల్కేన్ కాంపౌండ్. సో ఇది ఎల్పిజి ఎల్ఎన్జిల్లో మెయిన్ కాంపోనెంట్గా చూడొచ్చు. ఏరోస్పేస్ రాకెట్స్లో కూడా దీన్ని ఫ్యూయల్గా యూజ్ చేస్తాము. ఇండస్ట్రియల్ పర్పస్లో ఇథిలిన్ ప్రిపరేషన్లో కూడా యూజ్ చేయొచ్చు. మరి ఈ ఈథేన్ యొక్క ప్రిపరేషన్ ఎలా చూస్తాము అంటే 5 మెథడ్స్ ఉన్నాయి అకార్డింగ్ టు అవర్ సిలబస్. మనకు డీకార్బాక్సిలేషన్ మెథడ్ ఉంది. సో బెంజిన్ ప్రిపరేషన్ మెథడ్ లాగానే ఇక్కడ బెంజిన్ బదులు ఇథైల్ గ్రూప్ పెట్టేస్తే సోడా లైమ్తో రియాక్ట్ చేస్తే మనకి ఈథేన్ ఫామ్ అవుతుంది. అదే హైడ్రోజనేషన్, సో ఇథిలిన్ అసిలిన్ ప్రాపర్టీస్లో మనం చూస్తే హైడ్రోజనేషన్ చేస్తే ఈథేన్ ఫామ్ అవుతుందని గమనించాము. దీన్ని సబాటియర్ శాండరన్ రిడక్షన్ అని కూడా చెప్తాము. అండ్ వుడ్జ్ రియాక్షన్, లైక్ మనము అసిలిన్ ఐడోఫామ్లో ఎలా ప్రిపేర్ చేస్తామో అలాంటి మెథడే ఇక్కడ మిథైల్ అయోడైడ్ను 2 తీసుకొని సోడియంతో రియాక్ట్ చేస్తున్నాము, హీట్ చేస్తున్నాము ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్, మనకు ఈథేన్ ఫామ్ అవుతుంది. అలాగే ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి ప్రిపరేషన్ మెథడ్స్. వాటిలో ఒకటి రిడక్షన్ ఆఫ్ ఇథైల్ అయోడైడ్. ఇథైల్ అయోడైడ్ను రిడక్షన్ చేస్తుంటే జింక్ ప్లస్ హెచ్సిఎల్ ప్రెజెన్స్లో ఈ హైడ్రోజన్ ఇక్కడ వచ్చి సబ్స్టిట్యూట్ అయింది. ఈ అయోడిన్ ఇంకొక హైడ్రోజన్ హెచ్ఐగా సపరేట్ అయిపోతున్నాయి. అంటే ఈ రకంగా కూడా మనం ఈథేన్ ప్రిపేర్ చేస్తున్నాం. లాస్ట్ ప్రిపరేషన్ మెథడ్ కోల్బేస్ ఎలక్ట్రోలైసిస్ మెథడ్. సో ఇది కూడా ఒక నేమ్ రియాక్షన్ కోల్బేస్ అనే సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు. కాబట్టి ఎలక్ట్రోలైసిస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కాంపౌండ్కి ఎలక్ట్రిసిటీని పంపించి ఆ కాంపౌండ్ బ్రేక్ చేసే ప్రాసెస్ని ఎలక్ట్రోలైసిస్ అంటాం. సో బ్రేకింగ్ ఏ కాంపౌండ్ బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ. సో ఇక్కడ మనం బ్రేక్ చేసే కాంపౌండ్ ఏంటంటే పొటాషియం అసిటేట్. సో పొటాషియం అసిటేట్ని మనం బ్రేక్ చేసేసినాం, ఈథేన్గా కార్బన్ డైఆక్సైడ్గా ఇలా బ్రేక్ చేసేసినాం ఎలక్ట్రిసిటీని పంపించి. సో అందుకే దీన్ని ఎలక్ట్రోలైసిస్ అంటున్నాం. సో పొటాషియం అసిటేట్ని ఆక్యూస్ కండిషన్లో తీసుకొని ఎలక్ట్రిసిటీ పంపడం వల్ల మనకు ఈథేన్ ఫామ్ అవుతుంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్ బై ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ద ఈథేన్. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఈథేన్ యొక్క ప్రాపర్టీస్ చెప్తాను. ఒక 3 ఉన్నాయి, ఈజీ అండ్ ఇంపార్టెంట్ అనమాట, వెరీ ఈజీ. 3 ఓన్లీ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ అంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.